వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సొంత గడ్డపై 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఎదురైన ఓటమికి టీమిండియా ఘనమైన ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లీష్ జట్టును 106 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 1-1 తేడాతో రోహిత్ సేన సమం చేసింది. ఇదిలా ఉంటే విశాఖ టెస్ట్ లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ జట్టు తాజాగా భారత్ ను వీడి అబుదాబి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 3వ టెస్టు ప్రారంభం కానుండగా దొరికిన ఈ 10 రోజుల విరామ సమయాన్ని అబుదాబిలో గడపడానికి ఇంగ్లీష్ జట్టు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కొంత విశ్రాంతి తీసుకొని 3వ టెస్టుకు అన్ని విధాలా సిద్ధమవుతామని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. మొదటి టెస్ట్లో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్ట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు ముందు కూడా ఇంగ్లాండ్ జట్టు టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబిలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి చాలా కసరత్తులు చేసింది. ఇక మొదటి టెస్ట్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ రెండో టెస్ట్లో 106 పరుగుల తేడాతో ఓటమి పాలవగా రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తన రివర్స్ స్వింగ్ బంతులతో 6 వికెట్లు తీసి టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 399 పరుగుల లక్ష్య ఛేదన ప్రారంభించిన ఇంగ్లాండ్ను టీమిండియా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి 292 పరుగులకు మాత్రమే కట్టడి చేసి అద్భుత విజయాన్ని కట్టబెట్టారు.